ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఏం నడుస్తోందో తెలుసా? వ్యక్తిత్వ హననం, బురద జల్లడం, క్రెడిట్ చోరీ, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, హత్యా రాజకీయాలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు. ప్రస్తుతానికి ఇవే నడుస్తున్నాయి. ఇప్పుడు తండ్రి కొడుకుల ప్రధాన లక్ష్యం జగన్ క్యారెక్టర్ అసాసినేషన్. వైఎస్ఆర్సీపీకి గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ అని ముద్ర వేయడం. తండ్రి కొడుకులు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తుంటే ఎవరైనా ఎదురు ప్రశ్నించినా, గొడ్డలి పార్టీ మీదేనని పోస్టు పెట్టినా వెంటనే అక్రమ కేసులు, అరెస్టులు. ఈ ఇద్దరు 23 నెలల కాలంలో ఏం సాధించారో తెలుసా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. 23 నెలల్లో తండ్రి కొడుకులు సాధించినటువంటి విజయం ఇది. తండ్రి కొడుకుల దుష్ట రాజకీయం. ఏపీ ప్రతిష్టను మసకబారుస్తున్న సీఎం చంద్రబాబు, లోకేష్ విద్వేషపూరిత వ్యాఖ్యలు, దుష్ప్రచారమే ఎజెండా. మీరు పైన చూస్తే చాలా కనిపిస్తుంటాయి. ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి దినపత్రిక వరకు ఇది కేవలం ఈనాడు దినపత్రికలో కొన్ని అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్ర. వీళ్ళు మాట్లాడే మాటలు, తయారు చేసే వార్తలు, వండి వార్చే వార్తలు, పెట్టేటటువంటి ప్రెస్ మీట్లు, చల్లేటటువంటి బురద, వేసేటటువంటి అభాండాలు, చేసేటటువంటి ఆరోపణలు ఏ రకంగా ఉంటాయో చూడండి. అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్ర. ఆస్తి కోసం తల్లిని గెంటేసిన వ్యక్తి. జగన్ రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికి నష్టం. యూజ్ అండ్ కిల్. జగన్ రాజకీయం ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదం. రాత్రి హత్యలు, తెల్లారాక శవాల దగ్గర మొసలి కన్నీళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయిస్తున్నారంట రాత్రుల్లో. జగన్ రెడ్డి రక్తదాహానికి మరో బీసీ బిడ్డ బలి. జగన్ రెడ్డి కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య. 1, 2 కాదు సార్, సాక్షుల్ని చంపాలని చూస్తున్నారు. ఇది ప్రతిరోజు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఇద్దరూ కలిసి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. పరిపాలనను గాలి కొదిలేసి జగన్ వైఎస్ఆర్సీపీపై నిందలు, బురదజల్లానికే ప్రాధాన్యం. గొడ్డలి పార్టీ, ఓసీడీ, విధ్వంసం, వినాశనం, అరాచకం, కిల్లింగ్ మనస్తత్వం, తల్లి చెల్లి వివేక హత్య. నిత్యం ఇవే దుష్ప్రచారాలు. సీఎం స్థాయి మనది, సీఎం హోదా మనదనేది ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టుగా ఉన్నారు. క్యాబినెట్ భేటీలో కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇవే వర్డ్స్, ఇవే మాటలు. కావాలంటే మీరు ఈరోజు ఈటీవీని చూడండి, చాలా క్లియర్గా అందులో బ్రేకింగ్ న్యూస్ కూడా వేశారు. ఈ మాటలే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ భేటీలో కూడా మాట్లాడుతున్నారు. దిక్కుమాలని రాజకీయాలు చేస్తూ వ్యక్తిత్వ హననం, పదే పదే ఇవే ప్రచారాలు చేయాలంటూ నిస్సిగ్గుగా క్యాడర్కు బహిరంగ సందేశాలు. పోతే పోయింది, క్యాడర్కి ఇవ్వడం కాదు, మంత్రులకు చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి గారు మంత్రులకు చెబుతున్నారు, ఈ విషయాన్ని ప్రచారం చేయండి. అమరావతి పైన ఇట్లా చేస్తున్నారు, డీజిల్ పైన అలా చేస్తున్నారు. మనం అమరావతి పేరు మీద డీజిల్ 2,55,00,000 లీటర్ల డీజిల్ పట్టుకెళ్ళిపోయి డీజిల్ కొరతకు మనమే కారణమన్న అంశాన్ని ఒక్కచోట ప్రస్తావించకుండా అది గొడ్డలి పార్టీ, అది కిల్లర్ పార్టీ అని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. రైట్. ఇంకా ఉంది. వ్యక్తిత్వ హననంతోనే ఇది ఆగిపోలేదు సార్. పూర్వపు బీహార్ను మించిపోయేలా ఏపీని తయారు చేశారు. కేవలం 23 నెలల కాలంలో 740 హత్యలు జరిగాయంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత క్షీణించాయో అర్థం చేసుకోవచ్చు. హత్యలు చేయించేది వాళ్లే, ప్రత్యర్థులపై బురద జల్లేది వాళ్లే. ఈ 23 నెలల కాలంలో ఎల్లో ఇంక్తో రాసిన రక్త చరిత్ర ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను సార్, ఇంపార్టెంట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నా. చూడండి, నిండిపోయిందా స్క్రీన్ మొత్తం? 740 హత్యలు, అందులో 21 రాజకీయ హత్యలు. మరి శాంతి భద్రతలు ఉన్నట్లా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? ఇలా చనిపోయింది ప్రజాస్వామ్యం కూడా. ఈ శాంతి భద్రతల అంశం గురించి ఎవడూ మాట్లాడకూడదు. అదొక గొడ్డలి పార్టీ అంటే అటువైపు దుష్ప్రచారం చేస్తూ మనం కూర్చోవాలి. అదొక కిల్లర్ పార్టీ అంటే అటువైపు చూస్తూ దుష్ప్రచారం చేస్తూ మనం కూర్చోవాలి. ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి దారుణ హత్యలు జరిగిపోతూనే ఉంటాయి. మహిళలపైన, చిన్నారులపైన అఘాయిత్యాలు జరిగిపోతూనే ఉంటాయి. వీటిని ఎవరూ ప్రశ్నించకూడదు. మనం పదే పదే గొడ్డలి పార్టీ అనొచ్చు. మన చేతికి గొడ్డలి బొమ్మ ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చారట మొన్న. పూడి శ్రీహరి గారిని తీసుకెళ్ళిపోయారు కేసులు పెట్టి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ చెప్పకుండా చేతిలో గొడ్డలి పెట్టి మీరు చేసేటటువంటి దుష్ప్రచారానికి ఏం చేయాలి? వాటి కేసులు ఉండవా? మాది గూగుల్ పార్టీ, మీది గొడ్డలి పార్టీ అన్నారు కదా లోకేష్ గారు. దీనిపైన ఏం చర్యలు? ఇదే కాదు,
అదానీ డేటా సెంటర్ను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది జగన్ అన్న విషయం చంద్రబాబు లోకేష్క కాదు. ఆ విషయం చిన్న పిల్లాడికైనా తెలుస్తారు. అయినా తండ్రి కొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. స్కూల్లో కూర్చుని అమ్మఒడి లోకేష్ ఆలోచనే అని చంద్రబాబు చెప్పడం కన్నా క్రెడిట్ చోరీ మరొకటి ఉండదని మనందరికీ తెలుసు. అటు లోకేష్ మాది గూగుల్ పార్టీ, వైఎస్ఆర్సీపీది గొడ్డలి పార్టీ అని అంటున్నారు. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది అని గూగుల్లో ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుందని వైఎస్ఆర్సీపీ అంటోంది. మరి గూగుల్ని ఒక్కసారి అడుగుదామా? అడిగి చూద్దాం గూగుల్ ఏమంటుందో. ఎస్, ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది కిల్లర్ పార్టీ అని గూగుల్ని అడిగి చూద్దాం సార్ ఒకసారి. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంపించిన కిల్లర్ పార్టీ ఏదో ఏఐని అడుగుదామా? పాయింట్ నెంబర్ 2, జర్నలిస్టు పింగళి దశరథరామును అర్ధరాత్రి వెంటాడి వేటాడి నడి రోడ్డుపై చంపించిన గొడ్డలి పార్టీ ఏదో గూగుల్ని అడుగుదామా? పాయింట్ నెంబర్ 3, మల్లెల బాబ్జీని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఆయన చావుకు కారణమైన సైకో పార్టీ ఏదో చాట్ జీపీటీని అడుగుదామా? పాయింట్ నెంబర్ 4, ఎవరి అండదండలతో టీడీపీ నేతలు వైఎస్ రాజారెడ్డిని అత్యంత పాశవికంగా హత్య చేశారో గ్రోక్ని అడుగుదామా? పాయింట్ నెంబర్ 5, పార్టీ లాక్కుని మానసికంగా హింసించి ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటుదారుడెవరో గూగుల్ జెమినైని అడుగుదామా? అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రౌడీయిజాన్ని రాజ్యాంగంలా అమలు చేస్తున్నదెవరో ఏఐని అడుగుదామా? పాయింట్ నెంబర్ 7, చిన్నారులు మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టనట్టు వ్యవహరిస్తున్న సైకోలెవరో చాట్ జీపీటీని అడుగుదామా? పాయింట్ నెంబర్ 8, అదానీ డేటా సెంటర్ నుంచి అమ్మఒడి వరకు క్రెడిట్ చోరీ డిసీజ్తో బాధపడుతున్న ఫ్యామిలీ ఏదో గ్రోక్ని అడుగుదామా? పాయింట్ నెంబర్ 9, చిన్నారులు మహిళలపై ఐటీడీపీ తీవ్రవాదులతో వ్యక్తిత్వ హరణం చేయిస్తున్న మానసిక రోగులెవరో గూగుల్ జెమినీని అడుగుదామా? పాయింట్ నెంబర్ 10, 23 నెలల కాలంలో 710 హత్యలు 21 రాజకీయ హత్యలతో పసుపు పార్టీని గొడ్డలి పార్టీగా మార్చిందెవరో గూగుల్ని అడుగుదామా? ఇది వైఎస్ఆర్సీపీ సంధిస్తున్నటువంటి ప్రశ్నలు. రైట్, వచ్చే ఎన్నికలకు అప్పుడే ఒక రాజకీయ ఎజెండా తయారు చేసుకొని వైఎస్ఆర్సీపీ ఒక గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయిస్తున్న వ్యక్తి అని, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హుందాతనాన్ని కోల్పోయి ముందుగానే ఒక ఎజెండా వచ్చే ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేషన్ చేయాలనేటటువంటి ఒక ప్లాన్తో ఉన్నారా? ఇదే అంశంపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. జూపూడి ప్రభాకర్ గారు, ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ పుట్టినరోజు ఈరోజు కూడా మీ పార్టీ కోసం మీరు ఇక్కడ వచ్చి కూర్చొని ఏదో మీ పార్టీని తరపున మీ వాదన వినిపించడానికి వచ్చారు. ఏదో సార్, వాస్తవాలు చెప్పడం కోసం. వాస్తవాలు చెప్పడం కోసం. రైట్, వాస్తవం అయితే ఒకటి చెప్పండి సార్. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్, అతను ఒక సైకో అని, అతను ఒక తొగ్లక్ అని, పరదాల సీఎం అని, క్యాన్సర్ గడ్డని విపరీతంగా ప్రచారం చేశారు. దానివల్ల ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయని నేను చెప్పను, కానీ వచ్చే ఎన్నికలకు కూడా ఒక ఎజెండా తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు కిల్లర్ పార్టీ అని, గొడ్డలి పార్టీ అని, ఈ ఓసీడీతో బాధపడుతోందట, సిసిడితో బాధపడుతోందట, రకరకాల జబ్బులు ఉన్నాయట. ఇది ఒక ఎజెండా తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నికలకు ముందు జరిగిన దాన్ని మీరు పెద్దగా అడ్డుకున్నట్టు మీ పార్టీ ఎక్కడా కనిపించట్లేదు. దానివల్ల ఎంత నష్టపోయారనేది మీకే తెలియాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకమైనటువంటి భాషతో మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది. ఎలా ఎదుర్కొంటారు సార్? యేశ్వర్ గారు, ముందుగా సాక్షి ప్రేక్షకులకు, మీకు, రామ్నాథ్ గారికి, మిగతా రాబోయే మిత్రులకి నమస్కారం. అంటే జనరల్గా రాజకీయ పార్టీలు అంటే వాస్తవాల మీద లేకపోతే ఆనాటి పరిస్థితుల మీద ఆధారపడి ప్రజలకి బాధ్యత వహించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా రాజకీయ పార్టీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ కొన్ని రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే పేపర్ ద్వారా, పబ్లిసిటీ ద్వారా, అది ఏ రూపమైనా తీసుకోవచ్చు. పబ్లిసిటీ మీరు అన్నట్టుగా రకరకాల రాంగ్ రూట్లో కూడా రావచ్చు. తెలుగుదేశం పార్టీ దాన్ని ఎంచుకుంది.
బట్ ప్రజల ద్వారా మాత్రమే రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. సో తెలుగుదేశం పార్టీ ఈ దారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే, మీరు 2019 ఎన్నికలు అన్నారు, కానీ నేనేమంటానంటే 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రారంభించి తర్వాత రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన మానసిక స్థితి మీద, ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ మీద రకరకాలుగా ప్రతిరోజు చెప్పడం నుంచి స్టార్ట్ చేశారు. నష్టం జరిగిందా లేదా పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మళ్ళీ అధికారంలో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అదే చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఇందాక దీనివల్ల మీరు నష్టపోయారా లేదా అని ఒక మాట అడిగారు. ఖచ్చితంగా తిప్పికొట్టలో నష్టపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. నేనైతే పర్సనల్గా ఒప్పుకుంటున్నాను, పార్టీ పరంగా కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే అంత దారుణమైనటువంటి నింద ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో వేయలేకపోయింది. ఇది గొడ్డల పార్టీ అని మీరు ఇందాక తీసుకొచ్చారు. అవును. కానీ వెన్నుపోటు పార్టీ అనే పేరు దేనికుంది? ఏదుంది చెప్పగానే ఆ పేటెంట్ ఎవరికుందో వాళ్ళు గుర్తుకొస్తారు కదా. దాన్ని గూగుల్ని అడగాల్సిన అవసరం లేదు, చాట్ జీపీటీని అడగాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ప్రజలను అడిగి తెలుస్తుంది. దానిలో ఎవరు పొడిచారు? మీరు వేసినటువంటి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఎన్టీ రామారావు ఒకవైపు, వెనక నుంచి కత్తి దించుతున్నది ఒకవైపు. ఈ కార్టూన్ పర్మనెంట్ కార్టూన్. అది ఎవరు వేసారో కానీ వెన్నుపోటు అనే దానికి పర్మనెంట్గా ఉన్నటువంటి గుర్తు. తర్వాత జరిగినటువంటి హత్యలు, ప్రధానమైన వ్యక్తులు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఏ సందర్భాలు అనే దానికి కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే కొన్ని ఇది కూడా ఎప్పుడు తీసుకొచ్చాయంటే, అప్పుడప్పుడు మా మీద విపరీతమైన దాడి జరిగినప్పుడు మాత్రమే వీటిని తీసుకురావటం, ఒకసారి చెప్పడం జరుగుతుంది. పదే ఇదే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జెండా ఉందండి, ఒక అజెండా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అది పోరాటాలతోటి పుట్టి ఒక నేషనల్ పార్టీగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని వణికించి ఒక్క సీట్లో ఎంపీగా నిలబడ్డప్పుడే భారతదేశం అంతా కూడా వచ్చినటువంటి ఆ మెజారిటీని చూసి, అరే ఎప్పుడో వెస్ట్ బెంగాల్లో ఇలాంటి మెజారిటీ ఒకసారి వస్తే తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందే అన్నంతగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు. సో వీటన్నిటిని తట్టుకోలేనటువంటి రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం కోసం అతన్ని ఎలా చూపించాలనే దాన్ని ఆ రోజు నుంచి ఎన్నుకొని ఈ రోజు దాకా మీరు చెప్పినట్టుగా రాబోయే ఎన్నికల్లో కూడా ఇది అజెండా. వీళ్ళకి వీళ్ళ సూపర్ 6లు, సూపర్ 7లు ఇవి కాదు వీళ్ళకి. ప్రజలు ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి గొడ్డల పార్టీ అంటే అసలు దీని మీద ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇంకొక ఏదైనా వ్యవస్థలు ఉంటే వాటిని ఎందుకు కలవకూడదు? లేదా గవర్నర్కి న్యాయం జరుగుతుందా? అంటే న్యాయం జరుగుతుందా? ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి నిన్న మొన్న డిబేట్లో చూపించాను. ఏ అంశాన్ని తీసుకున్నా ఆయన విమర్శించడం కంటే చేతిలో గొడ్డలు పెట్టడం. మావిగన్ అంటే చేతిలో గొడ్డలు పెట్టడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ అంటే చేతిలో గొడ్డలు పెట్టడం, అమరావతిలో ఈ అవినీతి ఏంటంటే చేతిలో గొడ్డలు పెట్టి దానికి ఒక ఆన్సర్ చెప్పడం. అన్నిటికీ గొడ్డలు చేతిలో పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత ఏదో మీ పార్టీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు కత్తి పట్టుకున్నట్టు ఏదో బొమ్మ వేశారట, తీసుకెళ్ళి లోపలేసి. సార్ ఒకటి మీరు శాస్త్రీయంగా ఇంకోటి చేయండి సార్. ఎందుకంటే మీరు R&Dలో నాకు తెలిసి జర్నలిజంలో మీరు R&D మీరు చేసే విధానం కానీ, రాసే కవితలు కానీ, లేకపోతే కవితాత్మకంగా సినిమాత్మకంగా మీరు చేసే ఎక్స్పెరిమెంట్ అద్భుతంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44 సంవత్సరాల చరిత్ర లేదుగా. ఇట్స్ ఓన్లీ 15 years. ఈ 15 yearsలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్యలు ఎన్ని మీరు ఒకటి తలుచుకుంటే కాదు, నిందలేయండి. హత్యలు కాదు, ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. హత్యలు చేశారా లేదనేది ఎక్కడా లేదు, ఎక్కడ ప్రూవ్ కాలేదు, ఏది లేదు, ఏ కోర్టులు చెప్పలేదు. అదే ఒకసారి పోయిన ఆరోపణలు ఒక్కసారి మీరు లిస్ట్ అవుట్ చేయండి. అవును, 15 సంవత్సరాలుగా ఆరోపణలు నష్టం చేస్తున్నాయి సార్. నేను అడుగుతున్నా ప్రజలకు చెప్పడం కోసం. మీరు ఆరోపణలు చేయండి, నిజంగా ఎక్కడైనా హత్యలు జరుగుంటే రాజకీయ పరంగా లేకపోతే పార్టీ పరంగా అవి తీయండి. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా తన సొంత ఇంట్లో మనుషులతో సహా బయట వాళ్ళని, మేధావుల్ని, మాట్లాడే వాళ్ళని, ప్రచురించే వాళ్ళని ఏ విధంగా ఎక్కడెక్కడ తన పార్టీలో ఉన్న వాళ్ళని ఎలా లేపేశారు ఒకసారి కంపారిటివ్ స్టేట్మెంట్ తయారు చేయండి. అప్పుడు ఎంచుకుంటారు కదా ఏది కిల్లర్ పార్టీ, ఏది గొడ్డలు పట్టుకున్న పార్టీ. గొడ్డలే
గొడ్డలి ప్రమాదమా కత్తి ప్రమాదమా అనుకుందాం. ఏది ప్రమాదం సార్? గొడ్డలైతే ఒకసారి ఎత్తి మళ్ళీ దించి వేయాలి, కత్తి అయితే సులభంగా దించేయచ్చు. సో ఇన్ని అబద్ధాల అవస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబండాలేసి, సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఒకసారి దగ్గరుండి, నాకు తెలిసి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా, నేను లేకపోతే ఆ వార్తలు వండి రాసే వాళ్ళని అడుగుతూ ఉన్నా, ఒక్కసారి 10 నిమిషాలు నేను టైం ఇప్పిస్తా ఆయనతోటి, లేకపోతే ఒక ½ అవర్ మీకు కావాలంటే, లేదా ఇంటర్వ్యూ రూపంలో వస్తే 1 అవర్ ఇప్పిస్తా. ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడి ఆయన చూపించే ప్రేమని, ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయనకున్నటువంటి తెలివిని, ఆయన బిహేవియర్ని ఇటు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు ఆయన ఏదో మెంటల్ వచ్చిందనో లేకపోతే సైకోనో, ఎక్కడైనా సరే ఎవడైనా సరే ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి సైకో కోసం ఒక టాబ్లెట్ రాసేయడం చూపించండి. కానీ వాళ్ళ ప్రచారం అంత స్ట్రాంగ్ గా తీసుకెళ్ళగలిగారు కదా. తీసుకెళ్తున్నారు. అంటే అంతే, గొడ్డలి పార్టీ అన్నా కిల్లర్ పార్టీ అన్నా సరే, స్ట్రాంగ్ గా తీసుకెళ్తున్నారు. ఇవి ఎంతకాలం నిలుస్తాయి సార్? అది ఎంతకాలం నిలుస్తాయి? రైట్. నిజంగా అవతల వ్యక్తి నిలబడమంటారా? ఖచ్చితంగా నిలబడ. రైట్ రైట్. రామ్నాథ్ గారు, ఒక బహిరంగ వేదిక అయినా సరే, కేబినెట్ భేటీ అయినా సరే, సీఎం గారు తన హుందాతనాన్నో లేకపోతే తన పదవి స్థాయినో మర్చిపోతున్నారా? కేబినెట్ భేటీలో కూడా ఈరోజు మాట్లాడుతున్నారు, గొడ్డలి పార్టీ అని కిల్లర్ పార్టీ అని, మీరంతా ప్రచారం చేయాలని, అమరావతిని అడ్డుకుంటున్నటువంటి పార్టీ ఇది అని మాట్లాడేస్తున్నారు. అసలు ఏంటి, ఒక ఎజెండా సెట్ చేసుకున్నారా వచ్చే ఎన్నికలకి ఇది ఒక కిల్లర్ పార్టీ అని గొడ్డలి పార్టీ అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని? ఈశ్వర్ గారు, మీకు జూపూడి ప్రభాకర్ గారికి అలాగే జూపూడి ప్రభాకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాగార్జున యాదవ్ గారికి నమస్కారం, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. మనం బాగా గమనిస్తే ఒక విషయం ఇక్కడ అర్థమవుతోంది ఈశ్వర్ గారు, సాధారణంగా ఎప్పుడైనా సరే అవతల పార్టీ మీద బురద చల్లేయండి అని ఏదన్నా ఒక పార్టీ అధినేత చెప్పినప్పుడు ఆ రహస్యంగా పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పి వదిలేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం చెప్పారని చెప్పి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు, పత్రికలు పెద్ద ఎత్తున రాస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వైసీపీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయండి అని చెప్పారు, మీరంతా ఫాలో కాండి అని చెప్పి బహిరంగంగా పత్రికల్లో రాస్తున్నాయి. నిజంగా వైసీపీ అలాంటి పార్టీ అంటే మళ్ళీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో ఎందుకు చెప్పాలి? ఇక్కడ చంద్రబాబు అంటే లేనిది చెప్పేటప్పుడు గట్టిగా చెప్పాలి, ఒక గొంతుతో చెప్పడం కన్నా 10 గొంతులతో చెప్పాలి, 10 మందితో రాయించాలి, 10 ఛానల్లో డిబేట్లు పెట్టించాలి, అప్పుడు ప్రజలు నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది కదా. పదే ఒకే విషయాన్ని, ఒక అబద్ధాన్ని చెప్పడం ద్వారా. చంద్రబాబు నాయుడు, ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారితో రాజకీయం అనేది చాలా కష్టం, చాలా ఓపిక ఉండాలి. అంత ఓపిక, అంత కష్టం పడలేకే ఈ రాష్ట్రంలో చూడండి మొత్తం అన్ని పార్టీలు కూడా సరెండర్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రమే సుదీర్ఘ కాలం పాటు ఫైట్ చేస్తున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వైసీపీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయండి అని చెప్తున్నారంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గర్వపడాల్సిన అంశం కాదు, బాధపడాల్సిన అంశం. ఎందుకంటే 2 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఈ రోజు మళ్ళీ గొడ్డలి పార్టీ ఎలాంటి ఎజెండాలు పెడుతున్నారు, రేపు పొద్దున ఎలక్షన్ ఎజెండాలో ఇది కూడా పెడతారు. నిన్న మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి సింగయ్య అనే వ్యక్తిని కారుతో తొక్కించారు, దస్తగిరిని హత్య చేశారు. ఇవి ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నాయా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు మాట్లాడచ్చా? అంత ప్రధానంగా మాట్లాడచ్చా? కానీ మాట్లాడుతున్నారు ఏంటంటే ఒక వృద్ధుడు వ్యూహాన్ని అయితే మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద పరీక్ష పెడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి సైకో, దస్తగిరిని చంపారు, సింగయ్యని చంపారు, ఇవన్నీ మాట్లాడుతుంటే 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్తారు మాకు సంబంధం లేదు, ఎలా చెప్తారు మీరు, ఇది అవాస్తవం అని ఆధారాలతో సహా 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎన్నిసార్లు కౌంటర్ ఇస్తారో చూద్దాం, మనం మాత్రం రెగ్యులర్ గా చెప్తూ ఉంటే ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చికాకు ఇచ్చేసి ఇంకెక్కడ పోటీ పడతాం చంద్రబాబు నాయుడు గారితో, ఇంత లో లెవెల్కి వెళ్ళి మరి రోజు అసత్యం అని తెలిసినా సరే ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తున్నప్పుడు ఇక కౌంటర్ ఇవ్వడం ఎందుకు అనవసరం అని చికాకుతో వదిలేసిన రోజు మనది అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇంకా ఆ రోజు నుండి ఎదురు లేకుండా మరింత ఉధృతంగా ఇవన్నీ తీసుకెళ్లొచ్చని ప్రభుత్వ వైఫల్యాలు వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉండదు. ఎందుకంటే బురద గడుక్కోవడమే టైం సరిపోతుంది వాళ్ళకి. రెండోది శాంతి భద్రతల అంశం. వీళ్ళదే కిల్లర్ పార్టీ అని చెప్పడం ద్వారా లేదు అని వీళ్ళు చెప్పుకోవడానికే సరిపోతుంది. కానీ 740 హత్యలు జరిగితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిందా అని వైఎస్ఆర్సీపీ అడిగే టైం కూడా ఉండదు పాపం. అంటే మామూలుగా మరి పిల్లల్లాగా రాజకీయం చేస్తున్నారా అనిపిస్తుంది. మొన్న పయావుల కేశవ్ గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలను తరిమేయను అని చెప్పి ఒక బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వు అంటున్నారు. అంటే ఇదివరకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను పరిశ్రమలను తరిమేస్తానని చెప్పారా? అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఏం చెప్తారు,
చూడండి గతంలో తరిమేశాడు, ఇప్పుడు ఓటర్లను నమ్మించడానికి నేను తరిమైన పరిశ్రమలని చెప్తున్నా. అంటే చూడటానికే ఎంత పిల్లల రాజకీయాలాగా ఉన్నాయి. వీళ్ళ మీద పదే కౌంటర్ ఇవ్వాలన్నా వైసీపీ వాళ్ళకి చాలా కష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ గా, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నారా లోకేష్ గారు కూడా అదే పెట్టారు. చివరకు డేటా సెంటర్ ఇనాగరేషన్ కార్యక్రమానికి వెళ్ళి కూడా, శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళి కూడా వాళ్ళది గొడ్డలి పార్టీ, మాది గూగుల్ పార్టీ అని చెప్తూ ఉన్నారంటే వీళ్ళు ఏ వేదికను కూడా వదిలిపెట్టేకి లేరు. అంటే నిరంతరం బురద జల్లాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళైతే చాలా ఓపికగా, ఇంకా ఈ 3 ఏళ్ళు చాలా ఓపికగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రూలింగ్ చేశారు, 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే తన పరిపాలనలో అత్యంత దారుణమైన నిర్ణయాలు, దారుణమైన వ్యవహారాలు నడిపి ఉంటే వాటిని ప్రస్తావించవచ్చు. అవి కాకుండా 2 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత సింగయ్య కారు కింద పడ్డాడు, దస్తగిరిని కడపలో ఎవరో చంపేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది చాలా పర్ఫెక్ట్ గా 100% ఎక్కడా కూడా లూప్ హోల్ లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా చేశారు. దాని కారణంగానే చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పరిపాలన విషయంలోనూ, వెల్ఫేర్ విషయంలోనూ వైసీపీని కౌంటర్ చేసే ఉద్దేశం లేక, ఛాన్స్ లేక ఈ స్థాయికి వచ్చారన్నది అర్థమవుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు 3 మాటలు మాట్లాడారు. ఒకటి ఏంటంటున్నారు చూడండి, బాగా గమనించండి. ఏమన్నంటే డబ్బులు వస్తుంటే అడ్డుపడుతున్నారు, లేఖలు రాస్తున్నారు, కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హైయెస్ట్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2019లో ముఖ్యమంత్రి అయితే 2020 ఆగస్టు అంటే దాదాపు ఏడాదికే 320 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా సరే హైకోర్టులో వెళ్ళడం ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటికీ కూడా బ్రేక్ అవడం లేదు. అంత స్వల్ప కాలంలోనే 320 పబ్లిక్ లిటిగేషన్లు పడ్డాయి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇళ్ల పట్టాల మీదే 1150 కేసులు వేశారు సార్ కోర్టుల్లో. ఇళ్ల పట్టాల ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే చూస్తుండండి, 2 రోజుల్లో కోర్టులో పిటిషన్ పడుతుందని బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి నడిచిందాం. ఇవన్నీ చేసి వైసీపీ వాళ్ళు కోర్టుల్లో ఇస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఎంతకైనా తెగిస్తారు, వాళ్ళ ఆశయాలు కట్టుపోతే ఎంతకైనా తెగించే పార్టీ వైసీపీ అని చెప్తున్నారు. అని చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డును చూస్తే ఎన్టీఆర్ గారిని, సొంత మామగారిని ఎలా తప్పించారు? తన ఆశయం కోసమే కదా, ముఖ్యమంత్రి కావాలన్న ఆశయం కోసమే కదా. హరికృష్ణ గారిని వాడుకున్నారు, తప్పించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి తర్వాత ఇంటి దగ్గర గంట సేపు వెయిట్ చేసినా కూడా కలవడానికి కూడా అవకాశం లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడారు, నరేంద్ర మోడీ గారిని అవసరం కోసం ఒకసారి వాడారు, ఒకసారి తిట్టారు, మళ్ళీ ఇంకోసారి పొగుడుతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఎలా తిట్టించారో కూడా తెలుసు. అంటే ప్రతి ఒక్కరిని తన ఆశయాలకు ఎవరెవరైతే అడ్డుంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడం, అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, అవసరం లేనప్పుడు తిట్టడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ తిరిగి వైసీపీ చేస్తోంది అని ప్రచారం చేస్తూ ఉన్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఇదే ఒక వైసీపీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురయ్యే ఒక ప్రధాన ఎజెండా. దీన్ని చాలా ఓపికగా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వైసీపీ వాళ్ళకు ఉంటుంది. రైట్. నాగార్జున యాదవ్ గారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి ఒక బయట ప్లే చేస్తాను సార్. విన్న తర్వాత క్లియర్గా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏముండదు, అది విని ఆన్సర్ చేయండి మీరు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు బయట ప్లే చేయండి సార్. ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారై అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది ఇప్పుడు. ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది ఇప్పుడు. ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. గత కొంతకాలంగా చూస్తుంటే ఒక ఎజెండా సెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఏ రకంగా బురద జల్లాలి, వచ్చే ఎన్నికల వరకు దీన్నే కొనసాగించాలని అనుకుంటున్నారా అన్న అనుమానం. ఎలా ఎదుర్కొంటారు సార్? విన్నారు కదా ఇది క్లియర్గా. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అయితే మీరు ఆ వీడియో ఎక్కువసేపు చూడడం అంటే నేను కూడా రిపీటెడ్గా 2-3 సార్లు చూసా. బట్ నాకేమో ఒక చిన్న అనుమానం వస్తుంది. మరి పెద్దలు ఉన్నారు, మరి పెద్దలే నివృత్తి చేయాలి. జూపిడి గారు కూడా చూశారు కాబట్టి జూపిడి గారు కూడా నివృత్తి చేస్తారేమో అనుకుంటున్నా. ఏంటది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓసిడి మెంటల్ ఇల్నెస్ అంటున్నారు.
చూపిస్తుందేమో బాలకృష్ణ గారిని, పక్కన అచ్చెన్నాయుడు గారిని. నేనేమో ఒక్కసారి 2 సార్లు అది కెమెరామెన్ చేసిన తప్పు సార్. మరి కెమెరామెన్ అది చంద్రబాబు నాయుడు గారు మెంటల్ ఇల్నెస్ అన్నప్పుడు బాలకృష్ణ గారిని కెమెరామెన్ చూపించారు. అది ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది. అది కాకతాళీయంగా జరిగిందా, కావాలనే జరిగిందా అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి, కెమెరామెన్ కి తెలియాలి. మరి మిగతా వారికి తెలుసా లేదా అనేది మాకు తెలియదు. తర్వాత ఇంకోటి ఏదో కిల్లర్ పార్టీ అంటున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది కిల్లర్ పార్టీ అయింటే, జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ అయింటే, జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వం ఉన్నవాడు అయింటే, ఈ రోజు అచ్చెన్నాయుడు గారు గాని, అయ్యన్న పాత్రుడు గారు గాని, పయ్యావుల కేశవులు గాని, నారా లోకేష్ గారు గాని, లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి అనిత గారు గాని, సునీత గారు గాని, వారు ఎవరైనా గాని జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తులనాడేటువంటి ఫ్రీడమ్, రైట్స్ వారందరికి ఉండేయండి. వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా తిరిగి వారికి సమాధానం చెప్పారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిపాలన గాని చేసి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గాని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను గాని, భారతమ్మ గారి పైన గాని నోరు పగలడానికి ఎలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైనా సరే నోరు వచ్చేదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి రామరాజ్యం పరిపాలన చేశాడు కాబట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన నియమాలు, నిబంధనలు, చట్టాలకు లోబడి ధర్మంగా పరిపాలన చేస్తారు కాబట్టి వారందరికీ నోళ్ళు వచ్చినాయి, వాళ్ళందరికీ చేతులు వచ్చినాయి, వాళ్ళందరూ పని చేస్తున్నారు. కాబట్టి ఒకందుకు దీన్ని మేము పాజిటివ్ గా తీసుకోవాలా, ప్రజలందరి ముందు మమ్మల్ని చులకం చేసి తప్పు చేస్తున్నందుకు నెగిటివ్ గా తీసుకోవాలా? అదే సార్, మేము పథకాలు ఇచ్చేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ప్రతీకారం తీర్చుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. లోకేష్ గారు చెప్తున్నారు కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పేదలకి సంక్షేమం పేరుతో చేయూతనిస్తే మీ చేతిలో గొడ్డలు పెట్టారు. అదే సార్, నేను అదే అభివృద్ధి అంటే ఏంటో మీరు చూపిస్తే, పోర్టుల వరకు అభివృద్ధి ఏంటో మీరు చూపిస్తే కిల్లర్ పార్టీ అని పెట్టారు పేరు. అదే సార్, లోకేష్ గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ సార్, అది మాత్రం నిజం. ఎందుకంటే మేము చేయూతనిచ్చిన పార్టీ, వాళ్ళు స్టెప్పులు వేసినటువంటి పార్టీ. మేము నమ్మకం ఇచ్చినటువంటి పార్టీ, వాళ్ళు నాటకాలు చేసే పార్టీ. మేము ఆశయాలతో పుట్టినటువంటి పార్టీ, వారిది అబద్ధాలతో పుట్టిన పార్టీ. మేము సంక్షేమం ఇచ్చినటువంటి పార్టీ, వాళ్ళు సంక్షోభం ఇచ్చినటువంటి పార్టీ. మాది 108 పార్టీ, వాళ్ళది 420 పార్టీ. మేము అంతే సార్, మాది గాంధీ పార్టీ, వాళ్ళది బ్రాందీ పార్టీ. మాది గాంధీ పార్టీ, వాళ్ళది బ్రాందీ పార్టీ. మాది నవరత్నాల పార్టీ, వాళ్ళు జాతిరత్నాల పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్. మేము కూడా అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు మర్డర్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలో. నిజంగా లోకేష్ గారి తాత మర్డర్ అయ్యారా? లోకేష్ గారి తాత మర్డర్ అయి ఉంటే ఈ రోజు కూడా మా పైన చేసేవారు కదా. ఖర్జూర నాయుడు గారికి ఏమైనా జరిగి ఉంటే అలాంటి వద్దులేండి ప్లీజ్. ఆయన గౌరవంగా పరమపదించాడు కాబట్టి మా మీద లేదు, అటువంటి బండలే లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మా హయాంలో కాదు. వారి హయాంలో జరిగినటువంటి మర్డర్లన్నీ మాకు ఆబాదిస్తే మేమేం చేయగలుగుతాం దానికి? దాంతో పాటు మరొకటి కూడా చెప్పానండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 780 మర్డర్లు జరిగినాయి. 780 మర్డర్లు జరిగితే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కారణమా, చంద్రబాబు నాయుడు గారి కారణమా? నేను రామ్నాథ్ గారిని అడిగింది అదే. మీరు 780 హత్యలు జరిగాయని మీరు అంటున్నారు, కానీ మీది ఒక గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ అంటే దానికి సమాధానం చెప్పుకోవడంలో టైం సరిపోతుంది కదా. 780 హత్యల గురించి మీరు ప్రశ్నించే టైం మీకు ఎక్కడ ఉంటుంది? అదే సార్, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం, ఎవరిది గొడ్డల పార్టీనా, ఎవరిది కిల్లర్ పార్టీనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే డిసైడ్ చేసుకోండి. 780 హత్యలు జరిగినాయి, ఎవరిది గొడ్డల పార్టీ? 1532 రాజకీయ దాడులు జరిగినాయి, ఎవరిది కిల్లర్ పార్టీ? 4932 అక్రమ కేసులు, రాజకీయ అక్రమ ప్రేరేపిత కేసులు జరిగినాయి, ఎవరిది కిల్లర్ పార్టీ? సుమారుగా 1250 మందికి పైగా రాజకీయ నేతల అరెస్టులు జరిగినాయి. ఇది అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం. ఎవరిది కిల్లర్ పార్టీ? 11 మంది కస్టోడియల్ టార్చర్ హత్యలు జరిగినాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కస్టోడియల్ టార్చర్ హత్యలు జరిగినాయి. దానికి ఎవరు బాధ్యులు? దాదాపుగా 63 మంది కస్టోడియల్ ఇష్యూస్ జరిగినాయని కేసులు జరిగినాయి. ఎవరికి జరిగినాయి? ఈ రాష్ట్రంలో 678 చోట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉంటే వారన్నిటిని ధ్వంసం చేశారు. ఎవరి వల్ల జరిగినాయి? కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు ఏదో వచ్చి ఏదో ఒక బ్రాండింగ్ చేయాలని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎవరిది డీబీటీ పార్టీనో,
ఎవరిది టీడీపీ పార్టీయో అందరికీ తెలుసు. కాబట్టి Right. ఈ రోజు మేము అడుగుతున్నాం, Yes. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నడిచి గెలిచాడు. రైట్. చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పొడిచి దోచాడు. మీకు మొట్టమొదటిసారి మీకు ముఖ్యమంత్రి పదవి ఎట్లా వచ్చింది? ప్రజల నుంచి గెలిచి వచ్చారా? ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి వచ్చారు. మేమే చెప్పింది ఔరంగజేబు కంటే దారుణం అని చంద్రబాబు నాయుడు గారు కితాబులు ఇచ్చింది మేమా? రైట్. ఎన్టీ రామారావు గారా? ఎస్. దశమగ్రహం అని చెప్పారు, జయమాత దశమగ్రహం అని పెద్ద అవార్డు ఇచ్చారు. ఎన్టీ రామారావు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? రైట్. గాడ్సే కంటే హీరో అని చెప్పారు. ఎన్టీ రామారావు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చంద్రబాబు నాయుడు గారి గురించి? నేను నమ్మి పిల్లనిస్తే నన్ను మోసం చేశాడని చెప్పారు. ఎన్టీ రామారావు గారు చెప్పారా? ఏం చెప్పారు? మీరందరూ చెప్తున్నారు కదా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఇనువడించినటువంటి యుగ పురుషుడు ఎన్టీ రామారావు అని అంటున్నారు కదా. ఎన్టీ రామారావు గారి మాటలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెక్క చేయకపోతే ఎట్లా? ఎన్టీ రామారావు గారు చెప్పారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి సార్ ఒకసారి లక్ష్మీ పార్వతి గారు దైవం అని కాలు పట్టుకుంటారు, మళ్ళీ లక్ష్మీ పార్వతి గారి కాలు పట్టుకొని కిందకి లాగుతారు. ఒకసారి వాజ్పేయి గారు గొప్ప అంటారు, మళ్ళీ వాజ్పేయి గారిని లాగుతారు. తర్వాత నరేంద్ర మోడీ గారిని పట్టుకుంటారు, నరేంద్ర మోడీ గారిని లాగుతారు. కాబట్టి అవసరాలకు తగ్గట్టు, ప్రాధాన్యతకు తగ్గట్టు, పద్ధతికి తగ్గట్టు, సమయ సందర్భాన్ని అనుకూలంగా రాజకీయ పరమావధిగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి జుబుక్సాకరమైనటువంటి రాజకీయాలు అందరూ చూశారు. కాబట్టి మేము చాలా స్పష్టంగానే అడుగుతున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు వాటి అమలు, దాని గురించి చెప్పకుండా ఏమడిగినా వాళ్ళు ఒకటే తారీఖు మాత్రం అన్నిటికీ ఒకటే జిల్లా తిస్మాత్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. సార్ ఇక్కడ 2 years కంప్లీట్ అవుతున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే 2019-21 జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు 2 years 2019-21 మీకు బాగా గుర్తుండాలి. ఆ పీరియడ్ మొత్తం కరోనా పీరియడ్. అవును. సో 2024-26 ఇక్కడ కరోనా ఏం లేదు. అవును. వీళ్ళ 2 years, జగన్మోహన్ రెడ్డి గారు 2 years. ఓకే. ఈ గొడ్డలి లేకపోతే కిల్లరు లేకపోతే ఈ చెత్త చెదారం ఈ వాగుడు ఈ పదాలు కాకుండా నేను సాక్షి టీవీ ద్వారా మీ ద్వారా ఒక ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నాను. ఈ రాష్ట్రంలో రాజకీయ మేధావులు కానీ, అనలిస్టులు కానీ, లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక కాన్క్లేవ్ పెట్టండి. నేను బ్రతినాడి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తాను. అటు నుంచి చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, పవన్ కళ్యాణ్ గారిని కూడా, లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా ముగ్గురు రమ్మనండి. ఈ మీ 2 years జగన్మోహన్ రెడ్డి గారి 2 yearsలో జరిగినటువంటి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, ప్రజలు భయభ్రాంతులైపోయి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఇళ్లల్లో ఉన్నా సరే దూరంగా ఉన్నటువంటి కరోనా ఆ ప్రమాద గడియల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించారు, ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలని ప్రజలు అడిగినా అడగకపోయినా సరే, క్రెడిట్ చోరీ కానీ లేకపోతే ఇంకో చోరీ కానీ, అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పురుడు పోసారో నేను ప్రధానమైన సాక్షి. లాస్ట్ టైం కూడా నేను చెప్పున్నాను మీకు. ఇక్కడ వాళ్ళు కొడుకును పెట్టుకొని అమ్మఒడి మేధస్సు నుంచి పుట్టుకొచ్చిన పథకం కదా, మేధస్సు ఉంటే కదా అసలు దానికి ఒకటి ఉండటం, మళ్ళీ పుట్టుకు రావటం, దానికి పురుడు పోయటం, దానికి బారసాలు చేయటం, ఎన్ని ఉన్నాయా? ఎక్కడ సార్? సో వీటన్నిటిని జస్ట్ వదిలేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా టైంలో ఉన్న 2 yearsని మీకు అద్భుతంగా కలిసి వచ్చినటువంటి 2 years మీరు చెప్పినటువంటి సూపర్ 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి అడిగినా అడగకపోయినా ఇంగ్లీష్ మీడియం ఎవరు అడగలేదండి. ఇంగ్లీష్ మీడియం ఎవరు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చేయలేదని నేను చెప్తున్నాను. ఎందుకు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల్ని ఉన్నతమైన వర్గాలతోటి సరిసమానంగా తీసుకొస్తేనే మీరు సమాంతరమైనటువంటి రాజ్యాంగ పదాన్ని మీరు రాజ్యాంగంలో రాసుకున్నారు. దిట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ యువర్ డ్యూటీ అని చెప్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనసుకు తీసుకొని పేదల్ని పైకి తీసుకురావటం కోసం ఆయన పెట్టినటువంటి అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని కరోనాని కూడా చూడకుండా ఆయన ఇచ్చినటువంటి బడ్జెట్ మొత్తం, రాష్ట్ర బడ్జెట్ మొత్తం పేదలకు మంచితే ఈ రోజు పేదలు గుర్తు చేసుకొని ఆ 2 సంవత్సరాలు ఎక్కడ, ఈ 2 సంవత్సరాలు అనుకుంటే మీరేం చెప్తున్నారు? దాన్ని మరిపించడం కోసం గొడ్డలని లేకపోతే కిల్లర్ అని లేకపోతే గూగుల్ అని. ఏమంటే గూగుల్ ఎవరు తెచ్చారు? ఈరోజు మీరు అనుకోవచ్చు గూగుల్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా?
అదాని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేదా? విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రామినెన్స్ మీరేమన్నారు? ఓ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని తీసుకెళ్లిపోతున్నారు. మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? విశాఖపట్నంలో ఏముంది, మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ విన్నారా? రైట్. నిన్న గూగుల్లో అక్కడ మాట్లాడుతూ ఎస్ వైజాగ్ అట కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా అట, అనకాపల్లి రంగారెడ్డి జిల్లా. అంటే ఏంటంటే అక్కడ రంగారెడ్డి జిల్లాలో ఏమన్నా సముద్రం ఉందా? రైట్. ఒకసారి నిన్నటి సముద్ర తీరం ఉందా? బయట ప్లే చేయండి ఒకసారి. జీ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది. అది గూగుల్. అందరు గట్టిగా చెప్పాలి. విశాఖపట్నంలో జీ అంటే ఏంటి? గూగుల్. అది సౌండ్ మాత్రమే కాదు, విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం. రైట్. రామ్నాథ్ గారు ఒక 1 minute కన్క్లూడ్ చేస్తారా? ఈ ఏంటి విశాఖపట్నం, ఈ జీ ఏంటి, ఈ గూగుల్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అది? విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడారు. విశాఖపట్నంలో అయితే జీ ఉండదు, మరి వైజాగ్ అని పోయి అలా అన్నట్టున్నారు నారా లోకేష్ గారు. అన్నిటికి మించి నారా లోకేష్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్నారు, మొత్తం ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కూడా చప్పట్లు కొడతారు. కానీ ఇలాంటి వేదికల మీద ఇలాంటి ప్రసంగాలు చేస్తూ వెళ్తే భవిష్యత్తులో నారా లోకేష్ గారికి చాలా ఇబ్బంది. రెండు బిలో ద బెల్ట్ ఫైట్ చేస్తూ ఉన్నారు, గ్యారంటీగా దాంట్లో అనుమానం ఏం లేదు. వైసీపీని బిలో ద బెల్ట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. ఆ స్థాయికి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. ఇది ఆల్ టైమ్ లో. తెలుగుదేశం పార్టీ కూడా బాధపడాల్సిన అంశం. ఇంకోటి ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నారు, వీళ్ళంతా ఒక వ్యవస్థీకృతంగా పకడ్బందీగా ఒక వ్యవస్థను తయారు చేసుకున్నారు. ఫస్ట్ వీళ్ళు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు, ఫస్ట్ పత్రికల్లో రాసుకుంటారు, తర్వాత సోషల్ మీడియా అన్నారు. ఎగ్జాక్ట్ గా వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఇదే చేసింది. దస్తగిరి అనే వ్యక్తి మరణానికి వైసీపీకి సంబంధం లేదని స్వయంగా ఆయన సతీమణి గారు చెప్తున్నా కూడా లేదు, ఆమె సతీమణి జగన్మోహన్ రెడ్డిని తిట్టారు, జగన్మోహన్ రెడ్డి హత్య చేయించారని మంత్రులు మాట్లాడితే వరుసగా 5 మంత్రులు మాట్లాడితే 5 రోజుల పాటు ఆ మరుసటి రోజు ఈనాడు పత్రికలో తొలి పేజీలోనే మంత్రులు మాట్లాడింది ప్రచారం చేశారు. అంటే ఎగ్జాక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి ఏది ఆపాదిస్తున్నారో ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ చేస్తూ వస్తోంది. సో బిలో ద బెల్ట్ ఫైట్ అయితే వైసీపీని చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడుతున్నారు. రైట్. థ్యాంక్ యూ సార్. రామ్నాథ్ గారు. నాగార్జున యాదవ్ గారు, సారీ సార్, రెండోసారి మాట్లాడే అవకాశం లేకపోతున్నాను సమయాభావం వల్ల. మరో డిబేట్లో డీటెయిల్డ్గా తప్పనిసరిగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ జూపూడి ప్రభాకర్ గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.